వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి సభ్యునిగా నేను ఎన్నికైన దగ్గర నుంచి నిరంతరం ప్రభుత్వ పాఠశాలలను, అది ప్రైమరీ నుంచి యూనివర్సిటీల వరకు సందర్శిస్తూ వస్తున్నాను. ఆ క్రమంలోనే ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మునుగాలను సందర్శించాను. ఈ పాఠశాలను నేను గతంలో కూడా సందర్శించాను. ప్రభుత్వ విద్యారంగంలో మాత్రమే పిల్లలకు మంచి చదువులు వస్తాయి, సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు, రాజ్యాంగ లక్ష్యాలైన ఆర్థిక సామాజిక అంతరాలు తొలగించే క్రమం విద్య నుంచే ప్రారంభమైద్దని చెప్పి మహనీయులు అంబేద్కర్ గారు చెప్పారు, ఇతర పెద్దలందరూ కూడా చెప్పారు. అది సాత్కారం కావాలంటే, సాక్షాత్కరించాలంటే ప్రభుత్వ విద్యారంగం తప్ప వేరే మార్గం లేదు. రెండో వైపు మనం గమనిస్తున్నాం, ప్రైవేటు విద్యారంగం ఎట్లా అంతరాలు సృష్టిస్తుందో. తక్కువ ఫీజు చెప్పే చిన్నపాటి బళ్ళు ఉన్నాయి, మధ్యస్థమైన ఫీజుతో నడిపే హోదాల్లో ఉన్న కొన్ని స్కూళ్ళు ఉన్నాయి. అదే హైదరాబాదు నగరంలో ఓక్ బ్రిడ్జ్ కానీ లేదా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ లక్షల ఫీజు తీసుకొని కేజీ తరగతుల చదువు చెప్పేవి కూడా ఉన్నాయి. కేజీ తరగతిలో చెప్పేది ఎవరైనా ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ అక్షరాలు చెప్తారు, తెలుగు మీడియం అయితే తెలుగు అక్షరాలు చెప్తారు, లేదా రెండు భాషలు చెప్పాలి కాబట్టి రెండు అక్షరాలు చెప్తారు. వాటితో పదాలు ఇంగ్లీషులోనైతే బ్యాట్ అనో, క్యాట్ అనో, యాంట్ అనో, యాపిల్ అనో చెప్తారు తప్ప అంతకుమించి ఏం చెప్పరు. తెలుగులో కూడా అమ్మనో, ఆవనో, అరటనో చెప్పవలసిందే, ఇల్లో ఈగ అని చెప్పవలసిందే. ఎవరు కూడా శ్రీహరికోటలో రాకెట్ని ఎలా ప్రయోగిస్తారని కేజీ తరగతిలో చెప్పేది ఏముండదు. కానీ చదువులలో ఫీజుల వ్యత్యాసం పెరిగి పిల్లలలో సమానత్వ భావన తొలగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి. అందుకు అనుగుణంగా ప్రైమరీ స్కూళ్లను రీఆర్గనైజ్ చేయాలి. ప్రైమరీ స్కూళ్ళల్లో, ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్ళల్లో కేజీ తరగతులు పెట్టాలి. తరగతికో గది, తరగతికో టీచర్ ఉండే రకంగా ఒక ప్రైమరీ స్కూల్లో 7 టీచర్లు, ఒక హెడ్ మాస్టరు, ఒక 10 గదులు, ఒక డిజిటల్ క్లాస్ రూము, ఒక చిన్న లైబ్రరీ ఇలా ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వ బళ్ళు కలకల్లాడుతూ పోతాయి. ప్రైమరీ స్కూలు కలకల్లాడినాయి అనుకోండి, వద్దంటే మునగాల లాంటి జడ్పీఐ స్కూల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది, పిల్లలు చేరుతుంటారు. ఆ పద్ధతిలో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను పదే కోరుతున్నా. ఆ కోణంలో ఈ పాఠశాల సందర్శించడం జరిగింది. అదేవిధంగా టీచర్ల సమస్యలు కూడా ఉన్నాయి. డిఏలు 4 పెండింగ్లో ఉన్నాయి, వాటిని విడుదల చేయాలి. రకరకాల బిల్లులు ఈక్యూబేర్లో పెండింగ్లో ఉన్నాయి. జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ కావచ్చు, సరెండర్ కావచ్చు, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ లాంటి వాటిని కూడా విడుదల చేయాలి. గత మార్చి నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ రిటైర్ అవుతున్నారు. వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కమిటేషన్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. వాటిని కూడా పే చేసే ప్రయత్నం వెంటనే పే చేయాలని చెప్పి కోరుతున్నాం. గతంలో మండలిలో కోరాను. వీటన్నిటి పరిశీలిస్తేందుకు మధ్యాహ్న భోజనానికి కూడా రేట్లు పెంచాలి. ఎందుకంటే మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెట్టి దగ్గర నుంచి నేను చూస్తున్న 4 రూపాయలు ప్రభుత్వం కట్టించినాడు గుడ్డుకు, బయట 5-5.5 ఉండేది. ఇప్పుడు 5 రూపాయలు చేస్తే ఆ గుడ్డు ధర 6.5-7 అయిపోయింది. కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలి. మధ్యాహ్న భోజనం వండి పెట్టేదందరూ కూడా బలహీన వర్గాల కుటుంబాలు, అంటే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళే, వాళ్ళకి ఇచ్చే 3,000ని కూడా ఎక్కువ పెంచాలి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 60% మధ్యాహ్న భోజనానికి భరించాలి. కాబట్టి వంట ఏజెన్సీల పారితోషికం పెంచడం కానీ, గుడ్డు ధర పెంచడం కానీ, ఇతర రేటు పెంచడంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని, వచ్చే కేంద్ర బడ్జెట్లో ప్రీ ప్రైమరీ తరగతులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం నుంచి కనీసం ఒక 5,000 గ్రాంట్ను తెలంగాణకి ఇవ్వాలని చెప్పి, అందుకు అనుగుణంగా బడ్జెట్లో పెట్టాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. వీటన్నిటిని పరిశీలించడానికి వచ్చాను. నాకు చాలా సంతృప్తికరంగా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గారు కూడా చాలా విషయాలు చెప్పారు. దీంతోపాటు నేను ఎన్నికై 6 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. నా పనిని కూడా మీరు పరిశీలించండి. నేను ఏ మాట అయితే చెప్పానో ఆ మాట ప్రకారం ఉపాధ్యాయుల, అధ్యాపకుల గొంతుగా ఉండి సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పనిచేస్తున్న ఆ పద్ధతిలోనే నన్ను పరిశీలించమని కూడా కోరుతూ, ఇవన్నీ పరిశీలిస్తేందుకు ఈరోజు నేను సందర్శించాను.